अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపరస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో ఒక పదం ఉంది, అదేమిటంటే అజబ్ అల్ దనబ్ అని. దీని గురించి ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక చోట్ల ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే వాలు ఎముక లేదా టైల్ బోన్ అని కూడా అంటారు. హదీసుల ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి మరణించాక అతను మట్టిలో పెట్టిన, అగ్నిలో కాల్చిపడ్డా లేదా నీళ్ళల్లో పడి ఇంకేమైనా చేపలు తినేసినా ఏం జరిగినా సరే అతడి యొక్క వెన్నెముకలో ఒక భాగం లేదా ఒక డిఎన్ఏ లాంటిది ఏదో ఒకటి మిగిలి ఉంటుంది అని, దాని ద్వారా మళ్ళా ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది. మానవుడిని మరణించిన ప్రతి మానవుడిని మళ్ళా ఒకరోజు లేపి వారు బ్రతికుండంగా చేసిన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, కర్మల ఆధారంగా దేవుడు స్వర్గమా మరియు నరకమా అనేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరిని లేపుతాడు. ఈ యొక్క అజబ్ అల్ దనబ్ ద్వారా వారిని మళ్ళా తిరిగి లేపడం జరుగుతుంది అని ఇస్లాం చెప్తూ ఉంది. అంటే అజబ్ అల్ దనబ్, అజబ్ అంటే ఎముక యొక్క మూలం లేదా వెన్నుపూస చివరి భాగం అని. అల్ దనబ్ అంటే తోక లేదా టైల్ అని కూడా అంటారు. దీన్ని శాస్త్రపరంగా దీనిని కాక్సిక్ అని పిలుస్తారు. ఇక హదీసులోకి వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు మరి ఈ యొక్క ఎముక గురించి చెప్తూ, మనిషి శరీరం మొత్తం కూడా మట్టిలో కలిసిపోతుంది, కానీ ఒక్క ఎముక తప్ప, అదే అజబ్ అల్ దనబ్, వాలు ఎముక. మనిషి దీని నుండే మళ్ళీ సృష్టించబడ్డాడు మరియు ప్రళయ దినాన దీని నుంచే మళ్ళీ తిరిగి లేపబడతాడు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథం మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. మానవుడు మొదటిగా ఆదమ్ అలైహిస్సలాం గారి యొక్క వీపు నుంచి తిరిగి లేపినటువంటి సంఘటన ఆలమే అర్వా గురించి మరియు అనేక రకాల సంఘటనలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఇక రెండవసారి మళ్ళీ తల్లి గర్భం నుంచి, మరియు మూడవసారి మరియు భూగర్భం నుంచి, మరియు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరియు పునరుత్థానానికి ముందు ఇస్లామిక్ నమ్మకం ప్రకారం అల్లాహ్ ఈ యొక్క చిన్న ఎముక ద్వారా మనుషులను తీర్పు దినాన ఖయామత్ రోజు మళ్ళా తిరిగి లేపుతాడు అని, ఈ ఎముక భూమిలో పూర్తిగా నశించదు అని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మనిషి సృష్టి కూడా ఈ ఎముక నుండే మొదలైందని కూడా హదీసుల్లో చెప్పడం జరిగింది. అంటే అజబ్ అల్ దనబ్ లేదా టైల్ బోన్ గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే, విత్తనం వలె మొలకెత్తడం, ప్రళయ దినం అంటే ఖయామత్ రోజు మనుషులు ఎలా తిరిగి లేపబడతారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశారు. ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి నీరు ఒక జీవజలం ఆ రోజు కురుస్తుంది అని, అప్పుడు మనుషులు ఏ విధంగానైతే కూరగాయలు లేదా మొక్కలు మొలకెత్తుతాయో ఈ యొక్క ఎముక అజబ్ అల్ దనబ్ అనే దాని నుంచి మళ్ళీ మొలకెత్తుతారు అని, అంటే మళ్ళా తిరిగి లేపబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీని అర్థం ఈ యొక్క ఎముక ఒక విత్తనం లాంటిది అని, శరీరం నశించినా కూడా ఈ యొక్క ఎముకలను ఒక డిఎన్ఏ, ఒక మూల పదార్థం దాగి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా శాస్త్రీయ దృక్పథంగా, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ఆధారంగా ద ప్రిమిటివ్ స్ట్రిక్, చాలామంది ఇస్లామిక్ పండితులు మరియు శాస్త్రవేత్తలు అజబ్ అల్ దనబ్ను పిండ శాస్త్రంలోని ఎంబ్రయాలజీ ప్రిమిటివ్ స్ట్రిక్తో పోలుస్తారు. పిండం ఏర్పడడం, తల్లి గర్భంలో పిండం ఏర్పడేటప్పుడు సుమారు 15వ రోజున ఈ యొక్క ప్రాస్పెక్టివ్ స్ట్రైక్ అనే ఒక రేఖ ఏర్పడుతుంది. దీని నుండే వెన్నెముక, నాడీ వ్యవస్థ మరియు మిగిలిన శరీరం అభివృద్ధి చెందుతుంది అని జర్మన్ శాస్త్రవేత్త హ్యాన్స్ పెమెన్ చేసిన పరిశోధనలు ప్రకారం ఈ ప్రిమిటివ్ స్ట్రైక్ని అధిక ఉష్ణోగ్రతలో ఉడికించిన, యాసిడ్లో వేసిన అది పూర్తిగా నాశనం కాదు అని, ఇది హదీసుల్లో చెప్పిన మరి హదీసు ప్రకారం ఈ యొక్క మాటకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఇంకొక రిఫరెన్స్
అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన ప్రకారం మనిషి యొక్క ప్రతి భాగం మట్టిలో కలిసిపోతుంది, కేవలం ఒక ఎముక తప్ప. అది అజబ్ అల్ దనబ్. సృష్టి దీని నుండే ప్రారంభమై అయింది మరియు దీని నుండే తిరిగి కూర్చబడుతుంది అని. ఇది వెన్నెముక చివర ఉండే చిన్న ఎముక అని. ఇది కంటికి కనిపించినంత చిన్నగా ఉన్న అల్లా యొక్క శక్తితో దీని నుండే మళ్ళీ పునరుత్థానం జరుగుతుంది అని. ఇది అల్లా యొక్క అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభు, మమ్మల్ని అందరినీ కూడా ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.